వీళ్ళే తీసుకొచ్చినట్టు జరిగింది. దాని మీద ఐ థింక్ గతంలోనే మా పార్టీ గారి నాయకులు ఇంక్లూడింగ్ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు కాదు, ఆ రోజు అదానీ డేటా సెంటర్ ఏదైతే మొదలైందో అదే ఈ రోజు ఎక్స్పాండెడ్. దీంతో ఇదేంది ఈ రోజు ఐ థింక్ వాళ్ళు కూడా ఓపెన్ గానే అదానీని తీసుకురావాలి తప్పలుగా. గతంలో ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పుడు ఆ పేరు కూడా కనపడలే. ఎవరైతే దీనికి గ్రూప్ అదానీ గ్రూప్ ఎవరైతే మెయిన్ ముందుకొచ్చి ఆ రోజే 2020 ఎండ్లో మాకు శ్రీకారం చుట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్, వాళ్ళు వచ్చి రావడము, జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్ తీసుకోవడము. అప్పుడే 3,100 మెగావాట్లకు సంబంధించి అప్పుడే అయినది. దానికి సంబంధించి సబ్సీ కేబుల్ కూడా సింగపూర్ నుంచి తీసుకురావడానికి అవసరమైన చొరవ అప్పుడే ఇనిషియేటివ్ తీసుకోవడం, లెటర్స్ రాయడం అప్పుడే జరిగింది. దీని కంటిన్యూయేషన్ ప్రభుత్వాలు మారినా గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు గ్రేస్ఫుల్గా ఏది ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు అది ఆల్రెడీ ఇంతకుముందు అదానీ పెడతామనుకున్నాం. దాన్ని మేము వచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేసి పెద్దది తీసుకొస్తున్నాము అనింటే ఆయనకు అది శోభనిచ్చేది, రాష్ట్రానికి బాగుండేది. కానీ ఆయనకు ప్రతిదీ తనది కాందంతా తనని చెప్పుకునే అలవాటు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అడ్డంగా పోయి అసలు అదానీ పేరు కనబడితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ రోజే తీసుకొచ్చింది గుర్తు వస్తుందని అసలు ఆ పేరే కనపడకుండా ఎక్కడా చేశాడు. తర్వాత అంతా చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలేనే దాని మెన్షన్ వచ్చేసరికి తప్పించుకోలేకపోయారు. ఈరోజు అక్నాలెడ్జ్ చేయ కూడా ఆయన ఉన్నారనే రకంగా చేయక తప్పని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మేమే తెచ్చాము ఇది 5 ఏళ్ళు విధ్వంసం అంటే విధ్వంసం అనేది అప్పుడు ఇదిగో ఇప్పుడు జరుగుతుంది. నువ్వు దాన్ని ఏమంటారు, మీరు డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగే ఇది అనుకుందా జనం నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏమి తెస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్గా, దీని ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది. ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని ఈ కొరత వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమిటంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది పక్కన అంతా బాగుంది. నువ్వు అన్నిట్లో ఇదే ఏదైనా ఉంటే కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్, దాని మీద ఏదో చెప్పచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడ బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది గురించి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధహస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరు గమనించాలి. అదే ఇప్పుడు అమరావతి అనే గ్రోత్ ఇంజన్కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆపైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయో తెలియదు. కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. నమ్మమంటున్నారు మీరు బాగున్నారు ఆశ. ఇప్పుడు
బయటికి పోయి ఆ క్యూలలో నిలబడే ఎవరిని కదిలించినా ఇప్పుడు నేను చూపించిన ఇవి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ దెబ్బ కొట్టింది అంటే దొంగ దెబ్బ కాదు, స్ట్రైట్ దెబ్బ కొట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కొడుతున్నాడు, ఆయన గవర్నమెంట్ కొడుతుంది. ఏ పేరుతో అంటే అమరావతికి సప్లైలు కావాలంట. రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, అమరావతిలో కాంట్రాక్టర్కు, అమరావతికి కూడా కాదు, అమరావతి దానికి ఏదో ఇది అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలి. ఆ సప్లైస్ ఎక్కడా కొరత రాకూడదు. ఇక్కడ రైతు వాడి పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సినవో లేకుంటే వరిపోతాయి కదా, అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లే. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా. నర్సీపట్నంలో మట్టితో గురించి ప్రశ్నించిన మీ పార్టీ నాయకుల మీద ఏకంగా దాడి చేసిన పరిస్థితి దీని మీద అన్యాయంగా ఉంది అది. అసలు అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్ అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. వందల కొద్ది ఆ దీనికి లొంగని మాట వినని వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైతే మాట వింటారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఏం మాట వినాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినా కొట్టినా శాంతి భద్రతలు కాదు అన్ని గాలి కొదిలేసిన మహిళల మీద దాడులు జరిగిన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరున్నారు ప్రతిపక్షం? లెఫ్ట్ పార్టీస్ వాటిని తీసేస్తే ఇంకా చిన్న చిన్న వాటిని తీసేస్తే పెద్దగా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పెద్ద ప్రతిపక్షం. వీళ్ళని ఎక్కడ వాయిస్ రైజ్ చేయకుండా కొట్టాలి, దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది? ఒక అక్రమంగా వితౌట్ ఇది లేకుండా కడుతున్న దాన్ని హైకోర్టు నుంచి ఇస్తే ఉంటే దాన్ని వైలేట్ చేసిపోతుంటే క్వశ్చన్ చేసినందుకు అక్కడికి పోతున్నందుకు అటాక్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నా పార్టీ కోఆర్డినేటర్ గణేష్ అంటే క్వశ్చన్ చేయడానికి లేదు, రావడానికి లేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు? అసలు ప్రభుత్వం ఉందంటే ఎట్లా నమ్ముతారు? మొన్నటికి మొన్న చెక్ అదేది టోల్ గేట్ దగ్గర అయితే కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అతను అక్కడే ఉన్నాడు. అతని గన్ మ్యాన్ వాళ్ళు పోయి ఎట్లా కొట్టారో అందరూ చూశారు. కొట్టడం కాదు, ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ క్షమాపణ కూడా చేయించుకున్నారు వాళ్ళతో. మొత్తం వీడియోలు వచ్చాయి. ఏం లేదు. కోడూరులో ఎమ్మెల్యే అనుచరులంట, అతను ఆ ఎమ్మెల్యే తన లైంగిక వేధించాడని ఒక మహిళ ఎంత చెప్పినా వినట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. పోలీసుల దగ్గర లాంటి తీసుకొని కొడతాడు. అయినా ఏముండదు. ఎందుకంటే పోలీసు ఉండేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, పోలీసు ఉండేది ఇటు తప్పుడు కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. మొన్న నరసరావుపేట ఎమ్మెల్యే ఓ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ ఎస్పీ ఆఫీస్లో నేరుగా ఎన్ని గంటల 7-8 గంటలు కూర్చోనట్టున్నాడు. 7 hours యాంటీ రూమ్లో కూర్చున్నాయంట. వీళ్ళు అయ్యా బాబు తలుపు కొడితే పగలగొడితే బాత్రూంలో పోయి కూర్చున్నాక ఏం చేయలేకపోయారు. పైగా ముఖ్యమంత్రిని ఉంచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది హితవు చెప్తున్నాడు. లేదా ఆగ్రహం వ్యక్తం చేశాడంటారు. ఈనాడు జ్యోతిలో వాటిలో వస్తుంది. ఆయన సీరియస్ అయ్యాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంటారు. అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు వేలు. దేనికి వీటికి సొల్యూషన్ ఉండట్లా. అదే మా ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా చూసుకున్న శ్రీహరి చూసింటాడు ఆ రోజు. కనీసం నాకు తెలిసితే 100-200 మంది పోలీసులు ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి పిలిపించినారట, కుప్పం నుంచి వచ్చినారు, ఇక్కడ వాళ్ళు తాడేపల్లి. మళ్ళీ అక్కడికి పోయినాక 100-200 మంది పోలీసులు ఏది శాంతి భద్రతలు పరిరక్షించడానికి. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఏదైనా అల్లలు చేస్తారని మనం ఎందుకున్నది. సామాన్యులకు ఎక్కడన్నా రక్షణ ఉందా? ఇంతింత 100 మంది పోలీసులను ఏదో వాళ్ళ సెక్యూరిటీ కన్నా వాడుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే ఇతర వేరే ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తారు. సామాన్యులకే దిక్కు లేదు. సామాన్యులకే దిక్కు లేదని ఎందుకంటున్నా అంటే
కనీసం వాళ్ళ వరకు వదిలేయచ్చు. మా ప్రతిపక్షంగా అంటే క్వశ్చన్ చేస్తున్నాం, వాయిస్ రైజ్ చేస్తున్నాం, వీళ్ళు ఆర్గనైజ్ సంఘటితమై ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదైనా మెసేజ్ పోతుందని భయపడినారనుకోవచ్చు. ఒకటి కూడా నాకు ఇబ్బంది కలిగింది సామాన్యుడు పోతే అక్కడైనా కనీసం చూపుతారంటే దాంట్లో పూర్తి ఇంకా రివర్స్. అయితే ఇక్కడ మొదలుపెట్టిన వాళ్ళని మాత్రం ఎట్లా మనుషుల కింద లెక్క ఎట్లా వేసుకుంటారు? అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, మహిళల పరిస్థితి ఇంకా అన్యాయం కాదు. బయటికి రావాలంటే గంజాయి చెప్పనక్కర్లా. నిన్న మా దేవుడు తాడిపత్రులు చెప్తుంటే విన్నా, మా పెద్దారెడ్డి చెప్తుంటే గంజాయి ఉంది, ఎప్పుడు కావాలంటే ఎవరి మీద కేసు పెట్టాలంటే హాఫ్ కేజీని ఆడబెట్టేసి ఒక కేసు రాసేస్తున్నారు. అది రాస్తారు ఇమ్మీడియట్ ఇంకా రిమాండ్. ఆ వైజాగ్ పిల్లోడు ఐ థింక్ ఇప్పటికి 200 రోజులు అయినట్టుంది. ఖచ్చితంగా అంటే ఎందుకు ఇవన్నీ కావాలని వీళ్ళు చేస్తున్నారని అనగలుగుతున్నామంటే కరెక్ట్ ఒక దాంట్లో బెయిల్ వచ్చే టైంకి ఓ పీటీ వారెంట్ తీసుకొని వస్తాం. ఏదైతే చట్టంలో వాళ్లకున్న అవకాశం ఏదో దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి లక్షలు ఇవన్నీ ఎగ్జాంపుల్. మొత్తం దుర్వినియోగమే. వాళ్ళ సిస్టమ్ వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి.